హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ, మీ తెలుగు అమ్మాయి. నేను సుమ. ఇంకా ఈరోజైతే ఒక మంచి బ్యూటీ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. రోజు నార్మల్గా వ్లాగులు అయిపోతున్నాయి కదా, రొటీన్ వ్లాగ్ అయితే అయిపోతుంది కదా. ఇలా బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్ అనేవి షేర్ చేసుకుంటూ వ్లాగ్ చేస్తే మీకు కూడా ఏదైనా యూస్ఫుల్గా ఉంటుంది. నాకు కూడా మంచిగా కొంచెం ఫేస్ గ్లో అయితే తెచ్చుకోవచ్చు. ఇంకా ఇంకా బయట బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు ఖర్చు పెట్టి ఆ కెమికల్స్ కలిపిన క్రీమ్స్ రాసుకొని ఎందుకంటే ఫేస్ ఎంత ఖరాబ్ చేసుకోవడము, మళ్ళీ అది ఎన్ని రోజులు కూడా ఉండదు. ఫేస్ గ్లో అంటారు, ఎన్ని రోజులు కూడా ఉండదు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఫేస్ అనేది జిడ్డుగా తయారైపోతుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే మంచిగా హోమ్మేడ్ రెమెడీస్ అన్నీ తీసుకొని మన ఫేస్ని అయితే అందంగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. వీక్లీ మాకు సింగరేణి క్లబ్లో ఒక రోజైతే టిఫిన్స్ అనేది పెడుతూ ఉంటారు. ఇంకా ఈరోజైతే కొంచెం స్పెషల్ కూడా ఉంది. గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఒక ఆగస్ట్ 15th కానీ ఒక గేమ్స్ అని పెట్టారండి. అందరికీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కలిపి. అందులో ఒక చిన్న ప్రైజ్ అయితే నేను గెలుచుకున్నాను. ఇంకా ఎలాగో ప్రైజ్ తీసుకోవాలి కదా, కొంచెం నీట్గా రెడీ అయిపోతే బాగుంటుందని చెప్పి నేనైతే రెడీ అవుతున్నాను. ఇంకా టిప్ అయితే చూడండి, టమాటో ఉంటుంది కదా, టమాటో కట్ చేసుకొని హాఫ్ అయితే కట్ చేసుకోండి. హాఫ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా టమాటో పైన పసుపు అనేది వేసుకొని ఇలా క్లెన్స్ చేసుకోవాలి. మన ఫేస్ని అయితే ఇలా టమాటోతోనే క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి. చాలా బాగుంటుంది, రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా ఫేస్కి, నెక్కి, ఇట్లా ఐస్ కింద ఇలా మంచిగా ఒక 5 minutes దాకా ఇలా క్లెన్జింగ్ చేసుకోవాలి. టమాటోతో చేసుకున్నాకనే మీకు 5 minutes అలా చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. టమాటో ఇంకా పసుపు కలుపుకొని ఇలా క్లెన్జింగ్ అనేది చేసుకుంటే ఫేస్లో సూపర్ గ్లో అయితే వస్తుంది. వీక్లీ 2 times అయితే మీరు ఇలా చేసుకోండి, మంచి గ్లో అయితే వస్తుంది. ఇంకా నీట్ ఫేస్లో ఉన్న జిడ్డు అంత పోతుంది, డస్ట్ అనేది పోయి మంచి నీట్గా అయితే అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసినందుకు రిజల్ట్ అయితే వస్తుంటుంది మీకు. ఇంకా ఇలా క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఫేస్ ప్యాక్ కోసం అయితే కొంచెం శనగపిండి, పసుపు, టమోటా రసము, ఇంకా తర్వాత కొంచెం పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకున్నాను. మీకు రిజల్ట్ అయితే నేను ఇప్పుడే చూపిస్తాను. నేను చేసుకుంటాను కదా, చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. ఇలా వీక్లీ 2 times చేసుకున్నట్లయితే మీ ఫేస్లో గ్లో అనేది పెరుగుతుంది, మంచి కలర్ అయితే వస్తూ ఉంటారు. చూడండి, క్లెన్జింగ్ చేసిన తర్వాత, టమాటోతో క్లెన్జింగ్ చేసిన తర్వాత నా ఫేస్ అయితే మంచి గ్లో అయితే వచ్చింది. ఆ తర్వాత ఒక చల్లటి వాటర్తోని క్లీన్ చేసుకున్న తర్వాత, హాట్ వాటర్ కాకుండా చల్లటి వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా ఫేస్ ప్యాక్, ఇందాక చెప్పాను కదా, శనగపిండి ఇంకా పసుపు, పెరుగు, టొమాటో రసం ఇలా మొత్తం అయితే కలిపేసుకొని ఒక ఫేస్ ప్యాక్ లాగా రెడీ చేసేసుకొని ఇలా మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. నీట్గా అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 15 minutes అంటే ఆరిపోయేదాకా వెయిట్ చేయాలి. ఇలా ఆరిపోయింది. ఇప్పుడైతే నాకు ఫేస్ ప్యాక్ అయితే ఆరిపోయిందండి. ఫేస్ ప్యాక్ ఆరిపోగానే వెళ్ళైతే మనం ఫేస్ వాష్ అయితే అస్సలు చేసుకోకూడదు, రిజల్ట్ అయితే ఎక్కువగా కనిపించదు. ఇలా ఫేస్ని అయితే ఫేస్ని వాటర్తో తడి చేసి ఇలా స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చక్కగా స్క్రబ్ చేసుకుంటే మనకి మంచి గ్లో అయితే వస్తుందండి. రిజల్ట్ కూడా మంచిగా కనిపిస్తుంది. తొందరగా ఫేస్ వాష్ చేసేసుకుంటారు కదా ఏదన్నా పెట్టుకొని కూడా, అలా కాకుండా ఇలా స్క్రబ్ చేస్తూ చక్కగా 5 minutes అలా స్క్రబ్బింగ్ చేసుకొని ఆ తర్వాత చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా వీక్లీ 2 times అయితే చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నా ఫేస్లో గ్లో చూసారా, ఎంత నీట్గా అయితే అయిపోయింది. ఫేస్ చాలా నీట్గా అయితే అయిపోయింది. నేను ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా మంచి టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. చాలా చక్కగా అయితే నా ఫేస్ అయితే రెడీ అయిపోయింది. ఇందాక జిడ్డుగా ఉండిపోయింది కదా, ఫేస్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా నేను క్లబ్కి అయితే టైం అవుతుంది. ఇంకా స్నానం అయితే చేశాను, రెడీ అయిపోతున్నాను. ఇంకా నేను ఎలా రెడీ అవుతాను, ఫేస్కి అయితే ఏం యూస్ చేస్తాను అనేది అయితే చూసేయండి. ఇంకా అంత పెద్దగా మేకప్లు అయితే ఏం వేయను, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే వేసుకుంటాను. ఫస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ మంచిగా చక్కగా ఫేస్కి అయితే అప్లై చేసుకున్న తర్వాత పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా, పాండ్స్ పౌడర్ అయితే వేసుకుంటాను. ఎక్కువ క్రీమ్స్ కూడా నేను ఆ ఫేస్కి అయితే అస్సలు యూజ్ చేయనండి, నాకు అస్సలు నచ్చవు క్రీమ్స్ వాడితే. నా ఫేస్కి కూడా అంత సెట్ అవ్వదు క్రీమ్స్ అనేవి. ఆ తర్వాత చిన్నగా పౌడర్ అయితే వేసుకుంటాను. పౌడర్ కూడా డైరెక్ట్గా వేసుకోను, ఇలా చేయి పైన, హ్యాండ్ పైన వేసుకొని ఇలా డస్ట్ ఇలా దులిపేసి ఫేస్కి అయితే అప్లై చేసుకుంటాను. ఎందుకో చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అయిపోయింది. ఇంకా అప్పుడే నీట్గా అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత చక్కగా కళ్ళకి కాటుక అయితే పెట్టుకుంటానండి, హైటెక్స్ కాటుక. నాకు కళ్ళకి కాటుక పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నా కంటికి చాలా అందాన్ని ఇస్తుంది కాటుక అనేది, చిన్నప్పటి నుంచి చాలా అలవాటు.
ఇంకా నా కళ్ళకు కాటుక అనేది తప్పకుండా ఉండాలి. చాలా బాగా అనిపిస్తుంది. నా కళ్ళు ఇంకా కొంచెం అందాన్ని అయితే పెంచుతాయి కాటుక అయితే. కాటుక నిండుగా పెట్టుకున్న తర్వాత ఒక చిన్న టిక్లీ అయితే పెట్టేసుకుంటానండి. నీట్గా ఉంది కదా ఫేస్ అయితే. ఇలా ఫేస్ వేల్ లాగా మనం వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాం కదా, ఏమంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళినా కూడా చాలా ఏమంటారు కెమికల్ కలిపిన క్రీమ్స్తో అయితే మనకి ఏమంటారు ఫేషియల్ అయితే చేస్తూ ఉంటారు. అది ఎన్ని రోజులు కూడా ఉండదు, ఒక 10 days 15 days అలా ఉంటుంది ఆ గ్లో అనేది. ఆ తర్వాత యథావిధిగా నార్మల్ అయితే అయిపోతుంది. ఇలా ఇంట్లో ఉన్న వాటితో చాలా మంచి ఫేస్లో గ్లో అయితే తెచ్చుకోవచ్చు ఖర్చు లేకుండా. పసుపు ఎంతో అందాన్ని ఇస్తుందండి మన ఫేస్కి అయితే. పసుపు, శనగపిండి, టమాటో ఇలాంటివి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని టిప్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. డైరెక్ట్గా నా ఫేస్ పైనే అప్లై చేసి మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను. ఇలా నార్మల్గా చెప్పడం కాదండి, నా ఫేస్ పైనే ఇంకా అప్లై చేసి అయితే మీకు రిజల్ట్ అయితే చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే నేను హెయిర్ స్టైల్ అయితే ఏమంటారు జడ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ హడావడి ఏమైతే ఉండదు. రోజు మొత్తంలో నాకు అసలు మేకప్ వేసుకొని కూడా వేసుకోలేను, జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టుకోలేను. ఎందుకు ఎటన్నా వెళ్తేనే కొంచెం నిండుగా రెడీ అవ్వాలనిపిస్తుంది. అది ఏమంటారు నా ఇష్టాన్ని బట్టి మాత్రమే. ఏదైనా ఎక్కువ పెద్దగా ఫంక్షన్లు అయితే ఎలా రెడీ అవ్వాలి, జస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు ఎలా రెడీ అవ్వాలనేది అయితే నేను అలాగే రెడీ అయిపోతాను. జస్ట్ జడ అయితే వేసుకుంటున్నాను, జస్ట్ చిన్నగా క్లిప్ అయితే పెట్టేసుకుంటాను. హెయిర్ అయితే చాలా ఈ మధ్యలో ఆలోచనలు అయితే ఎక్కువ అయిపోయింది, స్ట్రెస్ అనేది ఎక్కువ పెరిగిపోయింది, హెయిర్ అయితే లాస్ అవుతుంది. మనము ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మనకి ఏమంటారు హెయిర్ అనేది ఓడిపోతుందంట అండి. ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోకుండా మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకుంటే హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుందట. ఈ మధ్య ఆలోచనలు అయితే బాగా ఎక్కువ అయిపోయినాయి. నాకు తలనొప్పి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. 1 weekకి ఒక్కసారైనా తలనొప్పి అనేది వస్తుందండి, భరించలేనంతగా. ఆలోచనలు అయితే ఎక్కువైపోయాయి. ఇంకా నాకైతే చాలా తగ్గించుకోవాలి. ఇంకా హెయిర్ కూడా బాగా లాస్ అయిపోతుంది. హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి. హెయిర్ కేర్ కూడా ఎలా తీసుకుంటాను అనేది అయితే వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే క్లబ్కి అయితే వెళ్తున్నాం, డోర్ అయితే పెట్టేసినాం. ఇంకా క్లబ్కి అయితే వెళ్ళినామండి. వెళ్ళగానే మాకైతే స్నాక్స్ అయితే పెట్టారు, మంచూరియా పెట్టారు, వెజ్ మంచూరియా తినేస్తున్నారు పిల్లలు, ఇంకా నేను తినేస్తున్నాము. క్లబ్లో ఇదైతే సింగరేణి క్లబ్ అండి. వీక్లీ 1 time అయితే మాకు ఇక్కడ సింగరేణి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టిఫిన్స్ అనేది పెడుతూ ఉంటారు. ఏదైనా ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. ఇంకా ఫెస్టివల్స్ అయితే ఇంకా సూపర్గా జరుగుతాయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఆరు బయట కూర్చొని హ్యాపీగా అలా సాంగ్స్ కూడా పెడుతూ ఉంటారు. హ్యాపీగా సాంగ్స్ వింటూ అందరం కాసేపు అలా అందరం కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్నోడు బబ్లిగాడు ఫ్రెండ్ కూడా వచ్చాడండి. వాడు ఫ్రెండ్ అయితే కలిసాడు, ఇద్దరైతే ఆడుకుంటున్నారు. క్లబ్కి వచ్చిందంటే వీళ్ళిద్దరు అస్సలు ఆగరండి. క్లబ్ మొత్తం వీళ్ళదే అయిపోతుంది ఇక్కడ. అలా పరిగెత్తుతారు, ఏదో ఒక దెబ్బ తగిలించుకొని వస్తారు. ఇంకా వీళ్ళిద్దరైతే ఒకటే స్కూల్, ఇద్దరైతే ఒకటే స్కూల్లో చదువుతున్నారు. ఇంకా ఇక్కడికైతే చాలా బాగా అనిపిస్తుంది. బయట కూర్చొని ఇలా సాంగ్స్ వింటూ పరిచయం లేని వాళ్ళతో కూడా పరిచయాలు పెంచుకుంటూ బాగా అనిపిస్తుందండి. రోజు మొత్తం ఇంట్లోనే ఉంటాం కదా, చాలా బోరింగ్ అనిపిస్తుంది. వీక్లీ ఇలా వచ్చి ఇంకా సేపు అలా మాట్లాడుకుంటాం అందరం కలిసి. అయితే ఇక్కడ ప్రైజెస్ అయితే ఇస్తున్నారండి. ఆగస్ట్ 15th అప్పుడు అన్ని గేమ్స్ అయితే పెట్టారు. అలా అందులో నేనైతే విన్ అయ్యాను, ఒక గేమ్లో అయితే విన్ అయ్యాను. ఇలా ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. నేనైతే వెళ్తున్నాను. ఇంకా ప్రైజ్ అయితే ఇచ్చారు. ఏం ప్రైజ్ ఇచ్చారు అనేది అయితే మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియో అయితే. చాలా హ్యాపీగా అనిపించింది, ఏదో అవార్డు తీసుకున్నట్టు అంత ఫీలింగ్ అంత అనిపించింది. ఏదో చిన్నదైనా పెద్దదైనా ఇలా అందరిలో తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా లాస్ట్ గేమ్లో విన్ అయ్యాను. ఇంకా వాళ్ళందరూ జిఎం మేడం వాళ్ళు చాలా కొంచెం హై రేంజ్లో ఉన్న వాళ్ళతో ఇప్పిస్తారనమాట. ఆ తర్వాత పెద్ద బాబు కూడా విన్ అయ్యాడండి. పెద్ద బాబుకి అయితే 2 ప్రైజులు వచ్చాయి. పెద్ద బాబు 2 ప్రైజులు అయితే విన్ చేసుకున్నాడు. చిన్నోడైతే విన్ అవ్వలేదు. ఇంకా మాకే 3 ప్రైజెస్ అయితే వచ్చాయి. అండ్ ఇంకా సెకండ్ ప్రైజ్ కూడా తీసుకున్నాడు వాడికైతే చాలా రోజులు అవుతుంది గేమ్స్ పెట్టి, ఇంకా గిఫ్ట్లు ఎప్పుడు ఇస్తారు అనేది అయితే ఊక అడుగుతున్నాడు. కొంచెం వర్షాలు పడడం వల్ల
ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలేదు. ఇంకా గిఫ్ట్ అయితే అందరికి ఇచ్చేసారు. చాలామంది పిల్లలు చాలా బాగా ఆడారు. అందరికైతే గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మాకు డిన్నర్ అనేది పెట్టేశారండి. ఇంకా ఈరోజు ఎప్పుడైనా బయటనే పెడతారు ఫుడ్ అయితే. చాలామంది వచ్చారు కదా, చైర్స్ టేబుల్స్ అవన్నీ పెట్టేసరికి ప్లేస్ అయితే సరిపోలేదేమో, లోపలైతే పెట్టారు. ఫుడ్ అయితే తెచ్చుకున్నాం మేము ఈరోజు. ఫుడ్ అయితే చపాతీ పెట్టారు. టిఫిన్స్ తినే వాళ్ళకి టిఫిన్స్, రైస్ తినే వాళ్ళకి రైస్, చపాతీ, ఇంకా ఏమంటారు ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్, ఆలు కర్రీ, పప్పు ఇలాంటివి చాలా పెడుతూ ఉంటారు తినే వాళ్ళకు తినే అంత. ఆ తర్వాత తినేసిన తర్వాత అలా రోడ్డు పైకి అయితే వెళ్ళాము. వినాయకుని పెడతారు కదా, చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా లైట్స్తో డెకరేషన్ అయితే చేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా. ఎంత బాగా అనిపించింది అంటే అసలు ఇంతకుముందు మంచిర్యాలలో ఉండేవాళ్ళము. అక్కడ ఇంత బాగా అయితే డెకరేషన్ అయితే చేసేవాళ్ళు కాదు. మేము కొత్తగూడెం వచ్చిన స్టార్టింగ్లో చూశాను. అమ్మ ఇంత బాగుంది ఏంటి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. లైట్స్ ఇంత బాగా డెకరేషన్ కూడా చేస్తారా అని. ఆ తర్వాత ఈ ఇయర్ కూడా ఒకసారి చూసేద్దామని పిల్లలు కూడా ఊరికే అడుగుతూ ఉన్నారు కదా, అలా రోడ్డు పైకి ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి అలా రోడ్డు పైకి అయితే వచ్చాము. వావ్, సూపర్ అయితే సూపర్గా ఉంది అసలు లైట్స్తో. మీరు కూడా చూసేయండి, అంతా లైట్స్తో డెకరేషన్ అయితే చేశారు. నాకైతే బాగా నచ్చిందండి. మళ్ళీ కూడా ఇంకొకసారి వెళ్ళేటప్పుడు గుళ్ళో కూడా వెళ్తాము. కొంచెం చిన్నవాడు నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే గుళ్ళోకి వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచే ఇలా వీడియో అయితే తీసుకున్నాను. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఊరుకుంటారా, వాళ్ళ కోసం అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి. రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాం ఐస్ క్రీమ్ అనేది. బయటకు వస్తే మాత్రం ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి పిల్లలకి. ఇంతేనండి వ్లాగ్ అయితే. నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. మీకు నా డైలీ వ్లాగ్స్ రొటీన్ వ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయా? ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా టిప్స్ లేదా ఇంకెలాంటి వ్లాగ్స్ చేయాలో మీకు నచ్చిన వ్లాగ్స్ అయితే కామెంట్ చేస్తూ ఉండండి. అలాంటి వ్లాగ్స్ చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాను. డైలీ రొటీన్ వ్లాగ్స్ పెట్టండి అని చెప్పి కొందరైతే కామెంట్స్ అయితే చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ అండి. మీరు నా వ్లాగ్స్ చూస్తున్నారు కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఇంకా కూడా వీడియోస్ చేయాలనేది ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చారన్నారు కదా, ఇంకా గిఫ్ట్ అయితే చూపిస్తాను. ట్రేలు అయితే ఇచ్చారండి, 2 అయితే వచ్చాయి నాకు. ఓకే, పర్లేదు, నాకంటూ ఒక గిఫ్ట్ అనేది వచ్చింది. నాకైతే హ్యాపీగానే అనిపించింది. పిల్లలకైతే డ్రాయింగ్ బుక్, స్కెచెస్, పెన్సిల్ ఇలాంటివి అయితే ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్